హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. మటన్ కీమా ముట్టీలు. తెలంగాణ వంటకం మటన్ కీమా ముట్టీలు. తెలంగాణ అయినా ఆంధ్ర అయినా నాన్ వెజ్ వెరైటీ రెసిపీ అంటే అందరూ ఇష్టపడతారు. ఈ తెలంగాణ ముట్టీలు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక చిన్న కప్పుతో పుట్నాల పప్పుని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కీమాని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో ఒక 2 స్పూన్లు కారం, నేను ఒక పావు కేజీ కీమా తీసుకున్నానండి. అందులో ఒక 2 స్పూన్లు కారం, ఒక 1.5 స్పూను ఉప్పు వేయండి. వేసి అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేయండి. వేసి ఇందులోనే ఒక 2 స్పూన్లు ధనియా పౌడర్, ఒక చిన్న స్పూన్తో గరం మసాలా వేసి ఒక 2 స్పూన్లు కొబ్బరి పొడి వేయాలి. ఒక 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసి ఇందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడి కూడా వేయాలి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత పుట్నాల పప్పు పౌడర్ వేయాలి. వేసి ఇందులోనే కొత్తిమీర, పుదీనా శుభ్రంగా కడిగి వేయాలి. వేసి ఒక 4 పచ్చిమిర్చి కూడా వేయండి. వేసి ఇవన్నీ కీమాకి పట్టేటట్టుగా బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కచ్చా పచ్చాగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలండి, మరీ మెత్తగా అవ్వద్దు. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు చేతికి నూనె రాసుకుంటే చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఒక ఉసిరికాయ అంత ఉండల్లాగా చేసుకోవాలండి. మటన్ కీమా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా చేస్తే పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి, ఇష్టంగా తింటారు. ఇలా మటన్ కీమా బాల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఈ బాల్స్ అన్నీ మునిగేటట్టుగా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని నూనె వేగిన తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న మటన్ కీమా ముట్టీలను నూనెలో వేసుకోవాలి. వేసుకొని చిన్న మంట పైన గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మటన్ కీమా ఉడకాలి కదా, టైం చాలా పడుతుంది. ఒక ½ అన్ అవర్ వరకు నిదానంగా వేయించుకోవాలండి. మూత పెట్టి మధ్య మధ్యలో కదుపుతూ చిన్న మంట పైన నిదానంగా వేయించుకోవాలి. చూడండి, మటన్ కీమా ముట్టీలు వేగిపోయాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని పైన కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే మటన్ కీమా ముట్టీలు రెడీ అవుతాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి, మటన్ కీమా ముట్టీలు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.